వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43 నుండి 45 వచనాలు మనం చదువుకుందాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమితమైన యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని అడిగాను. అతడు గంత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయిన ఆయన ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయిన అని అతను అడిగాను. సేనాధిపతి వల్ల సంగతి తెలుసుకుని యేసేపునకు ఆ శవాన్ని అప్పగించెను. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారముకు రాయి పొర్లించెను. మగ్దలయ మరియు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. తలలు పంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినాన నీ పరిశుద్ధ మందిరములో నీ రక్తం చేత కడగబడిన కొద్ది మందిగా మీ సన్నిధిలో మేము సమకూడి ఉంటుండగా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసి, ఆ వాగ్దానం ప్రకారం మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. చేరువున్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ వైపు లగ్నం చేయబడి నీకు అంగీకారంగా ఉండేటట్లు మీరే మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనాన్ని మరలా నేను ఒకసారి చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు తెచ్చిన వాళ్ళు చూడాలని మనం చేస్తున్నాను. గనుక సాయంకాలమైనప్పుడు అరిమితయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చదువుబడిన లేఖన భాగంలో మనం అర్థం చేసుకోవాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. సాయంకాలమైనప్పుడు అరిమితయ యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను అని రాస్తే పోయే అర్థం ఏమీ ఉండదు. కానీ అలాగ రాయకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏమిటంటే, అరిమితయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తెగించి అన్న మాట రాయకపోయినా పిలాతు వద్దకు వెళ్ళి అని రాసి ఉన్న పెద్దగా అర్థంలో ఎటువంటి మార్పు కలగదు. కానీ తెగించి అన్న మాట ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్, ఒక విశేషణం అక్కడ రాయబడి ఉంది. అరిమితయ యోసేపు తెగించి అన్న మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అని ఆలోచిస్తే, ఎప్పుడు మనము అలాంటి మాట మనం వాడతాము, తెగించి అన్నటువంటి మాట. అసలు దేనికి తెగించాడు అరిమితయ యోసేపు, ఎందుకు తెగించాల్సి వచ్చింది అన్నటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారిని నిర్దాక్షిణ్యంగా మరణానికి అప్పగించి ఆయనను సిలువ వేసి సమాధి చేయబడిన తర్వాత, లేదా సమాధికి ఆయన తీసుకుని వెళ్ళడానికి అరిమితయ యోసేపు తెగించాడు అని అంటే, ఆ రోజున ఆయనకున్నటువంటి 11 మంది శిష్యులు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని గదిలో గడియ వేసి బిగించుకుని తమను తాము హౌస్ అరెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అరిమితయ యోసేపు తెగించాడు అనంటే ప్రాణానికి తెగించి పిలాతు వద్దకు వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు
ప్రాణాన్ని భయపడి వారు గదిలో తలుపు వేసుకుని బిగించుకుని వాళ్ళు ఉన్నారు. అరిమతయి యోసేపు తెగించి వెళ్ళాడు. దేనికనంటే ప్రాణానికి తెగించి వెళ్ళాడు. సో మనము దేనికోసం మనం తెగిస్తూ ఉన్నాము? అసలు మన జీవితంలో మనము దేనికైనా తెగించామా? ఒకవేళ తెగించాల్సి వస్తే దేనికి తెగిస్తున్నాము? ఈ రోజున ప్రపంచం దేనికి తెగిస్తుంది అన్నటువంటి విషయాల్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈ అరిమతయి యోసేపు గురించి ఆలోచన చేస్తే, ఈ సిలువ వేయబడిన తర్వాత సమాధి కార్యక్రమంలో తప్ప మరలా ఎక్కడ అరిమతయి యోసేపు కనిపించిన దాఖలాలు మనకు బైబిల్లో కనబడవు. ఈ అరిమతయి యోసేపును గురించినటువంటి ఒక హిస్టరీ గనక మనం చూసినట్లయితే, రామ అనేటువంటి పట్టణానికి సంబంధించి అతను ఆరిజినేటెడ్గా ఉన్నట్టుగా మనం గమనించగలం. ఎవరైతే సమూయేలు ప్రవక్త ఆ రామాలోంచి వచ్చాడో అదే ప్రాంతానికి చెందినవాడిగా ఈ అరిమతయి యోసేపు కూడా ఉన్నాడు. అయితే ఈ అరిమతయి యోసేపు యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏమిటి అని ఆలోచన చేస్తే రాయబడిన మాట, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై. ఘనత వహించిన ఒక సభ్యుడై అంటే సన్హెద్రిన్ సభ అనేది ఒకటి ఉంది. ఇట్స్ లైక్ ఏ పార్లమెంట్. ఎక్కడైతే శాసనాలు నిర్మాణం అవుతాయో, ఎక్కడైతే చట్టాలు తయారు చేయబడతాయో, ఆ చట్టాలు శాసనాలు తయారు చేసేటువంటి ఒక ఆలోచన సభ సన్హెద్రిన్ సభ. సో ఈ అరిమతయి యోసేపు ఘనత వహించిన ఒక సభ్యుడు. అంటే హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఇఫ్ వీ కెన్ సే ఇన్ దిస్ డేస్, హీఈస్ లైక్ ఏ పార్లమెంటేరియన్. ఒక ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను ఉన్నటువంటి వ్యక్తి, అధికారాన్ని చేత కలిగినటువంటి వ్యక్తి. కనుక బైబిల్ గ్రంథంలోని రాయబడిన మాట, అతడు ఘనత వహించినటువంటి వాడు. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ హీ వాజ్ బెస్టోడ్ విత్ ఏ గవర్నమెంట్ అథారిటీ. ఒక సభ్యుడిగా ఉన్నాడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నాడు. అదే విషయాన్ని ఒకవేళ మత్తయి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 27వ అధ్యాయం 57వ వచనంలో మనం చూస్తే కనుక మత్తయి గారు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు ఒక ధనవంతుడు అన్న విషయాన్ని రాస్తున్నాడు. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు. చాలండి. యేసు శిష్యుడిగా ఉన్నా లేదా ఈ యొక్క ఘనత వహించినటువంటి ఈ వ్యక్తి, ఇతను ఒక ధనవంతుడు. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన మన దేశంలో కేవలం బ్యాక్వర్డ్ పీపుల్, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, లేదా తక్కువ జాతి వాళ్ళు, నిమ్న జాతి వాళ్ళు, హరిజనులు అనబడే వాళ్ళు, లేదా సొసైటీలో చాలా తక్కువగా చూడబడేవాళ్ళు, ఎన్నిక లేనటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో, స్లమ్స్లో ఎవరైతే ఉంటారో, పని పాట లేకుండా, సరైన చదువు లేకుండా, సరైన ఆస్తిపాస్తులు లేకుండా, సోషల్ స్టేటస్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ తక్కువ జాతి దేవుణ్ణి నమ్ముకుంటారు అనేటువంటి ఆలోచన మన దేశంలో ఉంది. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు, ఘనత వహించిన ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు మామూలు వ్యక్తి కాదు. అదే సమయంలో ఇతడు ఒక ధనవంతుడు. ఈజ్ ఎ రిచ్ మ్యాన్. చాలా కొద్ది మందిని బట్టే బైబిల్లో ధనవంతుడు అని రాయబడ్డది. మరొక ధనవంతుడు ఉన్నాడు. వాడు చనిపోయాక పాతాళంలో యాతన పడుతున్నాడట. ధనవంతుడికి ఇచ్చేటువంటి ట్రిబ్యూట్స్ ఎంత గొప్పగా ఉంటాయో. వాడిని గంధం చెక్కలతో కాలుస్తారు కదా మన దేశంలో. ధనవంతుడు చచ్చిపోయాడనంటే ఆడి కెపాసిటీని బట్టి సీఎం వస్తాడు, మినిస్టర్స్ వస్తారు. ఇంకా గొప్పోడైతే రాజశేఖర రెడ్డి చచ్చిపోతే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ వస్తారు కదా. ధనవంతుడు చచ్చిపోతే, లాజరు చచ్చిపోయాడట, కనీసం ఆ వీధిలో ఉన్నవాళ్ళు కూడా ఎవడో ఇల్లు చూసుంటాడు. కనీసం ఆ వీధిలో వాళ్ళు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఈయన ఎప్పుడు ఈడ్ చేస్తారా అని చూసుంటారు. బహుశా వాడికి ఇల్లు కూడా ఉండదు, ఏ రోడ్డు మీద చచ్చిపోయి ఉంటాడు. ఎవడో లేనివాడికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే దిక్కు కదా. బహుశా ఇద్దరు మున్సిపల్ కార్మికులు వచ్చి వాడిని ఈడ్ చేసి ఉంటారు కదండి. వీడిని తీసుకెళ్ళడానికి
మొత్తం దేశంలో ఉన్న టాప్ మోస్ట్ ఫిగర్స్ అందరూ వచ్చి ఉంటారు, కానీ లాజర్ని తీసుకెళ్ళడానికి టాప్ మోస్ట్ ఫిగర్స్ ఎవరూ రాలేదు. కానీ దేవదూతలు వచ్చి వాడిని తీసుకెళ్లారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వ్యక్తి ధనవంతుడు, ఈ వ్యక్తి ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు. ఇతడు ఒక పార్లమెంటేరియన్. లూకాసు సువార్త 23వ అధ్యాయం 50-51 వచనం చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 50-51. అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనొకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. చాలండి. సో ఈ మార్కు సువార్తలో అరిమతయి యోసేపు గురించి రాయబడిన మాట, ఇతడు ఒక ఘనత వహించిన సభ్యుడు. మత్తయి గారు రాస్తూ చెప్పిన మాట, ఇతడు ఒక ధనవంతుడు. లూకాసు సువార్తలో ఇతని గురించి చెప్పబడిన మాట, ఇతడు సజ్జనుడు, నీతిమంతుడు. వాట్ ఏ క్యారెక్టర్, వాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పరపతి ఉన్నవాడు, ఒక అధికారం ఉన్నవాడు, ఆబ్వియస్లీ ధనవంతుడు, ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉండి అతని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే అతడు సజ్జనుడు, అతడు నీతిమంతుడు. 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఒకవేళ మన దేశంలో ఏ ఎమ్మెల్యే గురించైనా, ఏ ఎంపీ గురించైనా, ఏ మినిస్టర్ గురించైనా, ఏ ముఖ్యమంత్రి గురించైనా, ప్రధానమంత్రి గురించైనా ఇతడు సజ్జనుడు, ఇతడు నీతిమంతుడు అని చెప్పగలిగేటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా అని అంటే, ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇంత డబ్బుండి, ఇంత అధికారం ఉండి, ఇంత పలుకుబడి ఉండి, ఇన్ని లోకరీతిగా ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి, ఇంత అధికారం, హంగు మార్బలం ఉండి అతని గురించి చెప్పబడిన మాట, ఇతడు సజ్జనుడు, ఇతడు నీతిమంతుడు. ఇంత డబ్బున్నా కానీ ఇతడు నీతిమంతుడు, ఇంత అధికారం ఉన్నా కానీ ఇతడు నీతిమంతుడు, ఇంత హోదా ఉన్నప్పటికీ కూడా ఇతడు ఈజ్ జస్ట్. ఈ రోజున ఎంతో కష్టపడి చదువుకుని ఈ దేశం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ, ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకుంటూ, స్టాప్ బోర్డు దగ్గర ఖచ్చితంగా ఆగుతూ, రెడ్ సిగ్నల్ దాటకుండా వెళుతూ, 65 ఉంటే 70 మెచ్చకుండా డ్రైవింగ్ చేస్తూ, ఇన్ని బాధలు పడుతూ, ఇంత ఏదో కొద్దిగా జీవితంలో స్థిరపడ్డాము అనుకున్న తర్వాత అసలు నీతిగా ఉండాల్సిన పని ఏమిటి? వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ బీయింగ్ జస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ నేషన్? మన అన్నదమ్ములు లేరు, మన అక్క చెల్లెలు లేరు, ఇక్కడ మనం ఎలా జీవించినా అడిగేవాడు లేడు. కానీ ఈ అరిమతయి యోసేపు గురించి చెప్పబడుతున్న మాట, ఇతడు అన్నీ కలిగి ఉండి ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేనివాడిగా జీవిస్తున్నాడు, లేదా దేవుని భయం కలిగిన వాడిగా జీవిస్తున్నాడు. ఈ అరిమతయి యోసేపు ప్రాణానికి తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. ఈ రోజున 1 కోటి రూపాయలు సంపాదించి, ఈ రోజున ఒక 10 ఎకరాల పొలం కనుక ఉంటే, పాస్టర్ గారిని ఖాళీ ఉన్నప్పుడు నాకు వచ్చి కనబడమను అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈయన దేవుని మందిరానికి భయభక్తులతో వెళ్ళి ప్రభువుని పూజించడానికి, ఆరాధించడానికి బదులు ఒక సంఘ కాపరిని ఇంటికి పిలిపించుకుని ఈయన వారి మీద పెత్తనం చేసేటువంటి పరిస్థితులు మన దేశంలో అనేక మంది జీవితాల్లో మనం చూస్తాం. ఈ రోజున మనుషులు దేనికి తెగిస్తున్నారు అంటే, వారి యొక్క మాటల ద్వారా సంఘాన్ని నిలువున చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, సంఘాన్ని కోల్చడానికి తెగిస్తూ ఉన్నారు. ఎంతోమంది కన్నీటి ప్రార్థన చేత
వారి రక్తాన్ని చిందించి స్థాపించినటువంటి మిషనరీ ఆస్తుల్ని ఈ రోజున కొంతమంది వ్యక్తులు దేనికి తెగిస్తున్నారని అంటే, ఎవడో ముక్కు మొక్కం తెలియని ఒక హిందువుకి క్రైస్తవ ఆస్తుల్ని అమ్మచూపడానికి తెగిస్తున్నారు. పచ్చగా ఉన్నటువంటి కాపురాల్ని నిలువున చిచ్చు పెట్టి వారిని కూల్చివేసేందుకు తగ్గిస్తూ ఉన్నారు. అన్నదమ్ములు విడిపోవడానికి, అక్క చెల్లెళ్ళు విడిపోవడానికి, తల్లిని తండ్రిని కూడా ఆస్తి కోసం తెగ నరకడానికి తెగిస్తున్నారు మనుషులు. మనము దేనికి తెగిస్తున్నాము? 50 మంది ఉండేటువంటి క్లాస్ రూమ్లో ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్తే నాకు రెస్పాండ్ అవ్వలేదని అరచేయంత లేదా ఒక మూరెడు కత్తి తీసుకెళ్ళి క్లాసులో అందరూ ఉంటుండగానే తెగ నరకడానికి మనుషులు తెగిస్తున్నారు. ప్రాణ భయం ఉండకూడదని చుట్టూ సెక్యూరిటీని పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళే ఇందిరాగాంధీని చంపడానికి తెగించారు. శ్రీపెరంబుదుల్లో రాజీవ్ గాంధీని హత్య చేయడానికి శివరాసన్, నళిని, ఇంకా ఎంతమంది ఉన్నారో ఒక వ్యక్తిని తునాతునకలు చేసి ఆ మాంసపు ముద్దను అట్లములతో గోకి తీసినటువంటి భయంకరమైన దయనీయమైన పరిస్థితి. మనుషుల్ని చంపడానికి తెగిస్తున్నారు. మనుషులు తమ్ము తాము చంపుకొని కొన్ని వందల మందిని చంపడానికి తెగిస్తున్నారు. ఈరోజు సంఘాలు మొక్కలవుతున్నాయి. మనుషులు దేనికైనా తెగిస్తున్నారు. దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతూ దేవుడు లేనట్టుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములగునుగాక అని దావీదు ఏదైతే ప్రార్థన చేశాడో, మనం చాలా మంచిగా మాట్లాడచ్చు, కానీ మన హృదయం దేన్ని ఆలోచిస్తుంది? నీ మాటల్ని ప్రజలు వింటున్నారు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను మా అబ్బాయి చదివే స్కూల్కి వెళ్తుండేవాడిని. ఆ స్కూల్లో ఒక క్యాప్షన్ కనబడుతుండేది నాకు. అదేమిటంటే, పీపుల్ మే డౌట్ వాట్ యు సే బట్ దే బిలీవ్ వాట్ యు డూ. నీవు చెప్పే మాటల్ని ప్రజలు అనుమానించవచ్చు, కానీ నీవు చేసే పనిని వారు చూసినప్పుడు వారు ఖచ్చితంగా దాన్ని నమ్మి తీరుతారు. అరిమితయ్యే యోసేపు ఘనత వహించిన ఒక సభ్యుడై ఉన్నటువంటి యోసేపు, ధనవంతుడైనటువంటి ఒక యోసేపు, అతడు నీతిమంతుడుగాను సజ్జనుడుగాను తన్ను తాను కనపరుచుకున్నాడు. దేశం కాని దేశంలో మనం ఇక్కడ నివాసం చేస్తూ బ్రతుకుతూ మనం ఎలాంటి అవుట్కమ్ మనం ప్రజలకు ఇస్తున్నాము? ఇతడు నీతిమంతుడు, ఇతడు సజ్జనుడు, ఈమె సజ్జనురాలు అని ఎంతమంది మన గురించి చెప్పగలుగుతున్నారు? లెట్ us బీ ప్రాక్టికల్. ప్రియులారా, ప్రభువు కోసం తెగించినటువంటి అనేక మంది యొక్క జీవితాల్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. 2 Kings chapter 7 verses 3 and 4. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చునవలెను? పట్టణములోనికి పోదుము అనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చునను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకుని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునంత రాగా అచ్చట ఎవరును కనపడకపోయిరి. చాలండి. చదువుపడినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ దినాన ఈ 4 కుష్ఠరోగులు పాడము వెలుపట ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీలో ఎవడైనా కుష్ఠరోగి ఉంటే వాడు సమాజంలోకి రావడానికి వీలు లేదు, వాడు పాడము వెలుపట ఉండాలి తప్ప
పాళెం లోపలికి రావడానికి వీలు లేదు. ఒకవేళ వాడు కుష్టు తగ్గితే గనక ఆ యాజకుడు వచ్చి వాడిని పరీక్ష చేసిన తర్వాత 7 దినాలు వాడిని శుచి చేసిన తర్వాత వాడు తిరిగి టెస్టెడ్ ఓకే ఆ ముద్ర వేసిన తర్వాత మరలా వాడు సమాజంలోకి ప్రవేశించవచ్చు. సో ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఆ దేశ చట్టాన్ని బట్టి మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి వారు సమాజంలోకి రావడానికి వీల్లేదు కనుక పాళెం వెలుపట ఉన్నారు. ఆ రోజున జరుగుతున్నటువంటి సంభవం ఏమిటంటే రాజైన బెన్హదదు సిరియన్ల దండును తీసుకుని వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. షోమ్రోని పట్టణాన్ని ముట్టడి వేయడం కారణం చేత ఆ షోమ్రోను వాసులు ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు, క్రయ విక్రయాలు చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆహారం అంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి తరుణంలో ఒకరి కొడుకును ఒకడు చంపుకుని తినేటువంటి పరిస్థితి, అంత భయంకరమైన దయనీయమైనటువంటి కరువు రాజ్యం వెళుతూ ఉంది షోమ్రోను పట్టణంలో. రాజు తన బట్టల్ని చిప్పుకొని గోనె పట్ట కట్టుకుని అంగలారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బయట చూస్తే సిరియన్లు అందరూ కూడా ముట్టడి వేసి ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో ఒక 4 కుష్ఠరోగులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఇక్కడ మనం ఆకలికి చచ్చిపోతున్నాము, మనం పట్టణంలోకి వెళ్ళామే అంటే పట్టణంలో క్షామం ఉంది, కరువు ఉంది, అక్కడికి వెళ్ళినా మనకు పెట్టేవాడు లేడు, వాళ్ళకే తినడానికి లేదు, మనకు పెట్టేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఇక్కడే ఊరక కూర్చున్నా ఇక్కడ చచ్చిపోతాం, పట్టణంలోకి వెళితే అక్కడ చచ్చిపోతాం. మనం గవిని దగ్గర ఉన్నాము, ఊరి వెలపట ఉన్నాము, ఒకవేళ ఇక్కడే ఉన్నాము అన్నా కానీ ఇక్కడ చచ్చిపోతాం. ఒకవేళ సిరియన్ల దండుపేటలోకి వెళదాం, వాళ్ళు బ్రతుకునిస్తే బ్రతుకుదాం, వారు చంపితే చచ్చిపోదాం. ఒక తీర్మానాన్ని, ఒక తెగింపుతో కూడినటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే ఎక్కడున్నా చచ్చిపోతాం మనం. మనకి తెలుగులో చెప్తారు కదా, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి కదా. మీరు అమెరికా వచ్చిన ఈ మర్చిపోలేదు, దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళు అనుకుంటున్నారు పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాం, ఇక్కడే ఉన్నా చచ్చిపోతాం, సిరియన్ల దండుపేటలోకి వెళ్ళినా చచ్చిపోతాం. సో లెట్ us do something before we die. మనం చావడానికి ముందు ఏదో ఒకటి చేసి చచ్చిపోతాం. అది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. వారు సిరియన్ల దండుపేటలకు వెళ్ళారట. అక్కడ విస్తారమైనటువంటి ఆహారం ఉంది, విస్తారమైనటువంటి ధనం, బంగారం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు చేంజ్ చేశారట. సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపటి భాగమున వద్దకు రాగా అచ్చట ఎవ్వరునూ కనబడకపోయిరి. 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తీయుల రాజుకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకునుట చాలనుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయేరి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దే టుక్ ఏ డెసిషన్ అండ్ దే స్టూడ్ అప్. ఈ 4 కుష్ఠరోగులు లేచి ఒక తీర్మానాన్ని చేసుకుని సిరియనుల దండుపేటలోకి వెళ్ళారు. వీళ్ళు లేవడం చేత అక్కడ వాళ్ళు లేచి అట 7వ వచనంలో వారు లేచి తమ గుడారంలో గుర్రాలను కానీ ఒంటెలను కానీ వారు కలిగింది ఏది కూడా బంగారం వెండి వస్త్రాలు సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారట. దీని అంతటికీ కారణం ఏంటంటే వీరు తీసుకున్న నిర్ణయం ఒక ఎత్తు అయితే అక్కడ యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప
గొప్ప సమూహపు ధ్వనియు. When you take a decision, God will honor your decision when it is according to His will. And He will make you a sound which can only be audible unto the Satan. నీవు గనక ఒక తీర్మానం చేసుకుని ప్రభు కోసం నిలవగలిగినట్లయితే నీ పక్షంగా ధ్వని చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళెళ్ళి కత్తి ఫైటింగ్ చేయాల్సిన పనిలా, వీళ్ళెళ్ళి కుంగ్ఫు కరాటే చేయాల్సిన పనిలా, వీళ్ళు మిషన్ గన్స్ AK-47 పట్టుకెళ్లాల్సిన పనిలా. నీవు దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక తీర్మానం చేసుకుంటే God is there for you to make a sound which can be audible unto the enemies. శత్రువు గుండెల్లో ధ్వని చేయడానికి DTS, ఒక్కొక్కటి గుండెల్లో DTS ధ్వని మోగిందట. అమ్మో, శత్రువు మన మీదకి వస్తున్నాడని వాళ్ళంతటి వాళ్ళు పారిపోయారు. వీళ్ళు హ్యాపీగా ఫస్ట్ భోజనం చేశారట. వాళ్ళు భోజన పానములు చేసి బంగారమును, వెండిని, ఆస్తిని, బట్టల్ని పట్టుకెళ్ళి దాచిపెట్టి వచ్చారట. మళ్ళీ వచ్చి మళ్ళా చేస్తున్నారట. అక్కడ రాయబడిన మంచి శ్రేష్టమైన మాట చూద్దాం. 9వ వచనం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకను నెల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయమును మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాము రండని. చాలండి ప్రియులారా, మనం ఎందుకు ఊరకుండా? when we are blessed, why should we be quiet? నీవు దీవించబడిన తర్వాత it is your responsibility to bless others. నీవు ఈ దేశం వచ్చావు, నువ్వు దీవించబడ్డావు. ఒక సుభిక్షమైనటువంటి పరిస్థితిలో నీవు చేరిన తర్వాత నీవు విడిచి వచ్చినటువంటి దేశంలో నీవు దీవించగలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. and you need to stretch forth your hand and bless them. నాకు ఇదే సరిపోవట్లేదు. వచ్చిన కొత్తలో టొయోటా కొన్నాం, తర్వాత బెంజ్ కొన్నాం, తర్వాత ఆడి కొన్నాం, తర్వాత ఎలాగైనా ఫెరారీ కొనాలి, ఇలాంటి ఆలోచనలే తప్ప నేను వచ్చినటువంటి ప్రాంతంలో ఈ క్రిస్మస్కి, థ్యాంక్స్ గివింగ్కి ఐ వాంట్ టు బ్లెస్ సంబడి బ్యాక్ ఎట్ హోమ్. నాకు సండే స్కూల్ చెప్పినటువంటి మా మాస్టర్ గారు, నాకు చదువు చెప్పినటువంటి నా టీచర్, లేదా మమ్మల్ని ఆత్మీయంగా పెంచి పోషించిన నా ఆత్మీయ తండ్రి, నాతో పాటు కొయర్లో పాడిన ఇంకా కొంతమంది ఇంకా అదే స్థాయిలో అక్కడే ఉన్నారు. ఇట్ ఈస్ నౌ మై టర్న్ టు బ్లెస్ దెమ్ విత్ ఎ సర్ప్రైజ్. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీవు దీవించబడిన తర్వాత నీవు ఇతరుల్ని దీవించాలి. మనము ఊరకుండానేలా మనం ఇక్కడే ఇలాగే తెల్లారే వరకు ఉంటే గనక మనకి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. రాజు ఇంటికి వర్తమానం పంపుదాం. ఇది శుభవర్తమానము కలిగిన దినం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాడ్ మేడ్, లెట్ us rejoice అని మనమే ఆనందించడం కాదు. ప్రియులారా, రాజుకి వర్తమానం పంపారు. ఈ 4 కుష్ఠరోగులు తెగించి చేసినటువంటి ఒక పని వలన ఒక దేశం బాగుపడింది. ఒక దేశం కరువు నుంచి తప్పించుకుంది. ఒక దేశం మరణం నుంచి తప్పించుకుంది. కొంతమంది తల్లుల యొక్క గర్భశోకం వారి కొడుకుల్ని చంపుకుని తినకుండా ఉండేటట్టుగా వారి బిడ్డల్ని వారి కౌగిట ఉంచింది ఈ 4 వ్యక్తులు చేసుకున్నటువంటి తీర్మానం. తెగించి ప్రభు కోసం జీవించగలగడం. ఆర్ యు బి ఏబుల్ టు బ్లెస్ అదర్స్? అనేక మంది బహుశా మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి వెళుతూ ఉంటారు. when you are blessed, you need to bless them back. అరిమితయ్య యోసేపు తెగించి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. తీసిన వాళ్ళు చదవండి.
ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు పోయి షోమోనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా రాజు సన్నిధిలో ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. నేను నశించెదను. అటువలనే చాలు. రాణి అయినటువంటి ఎస్తేరు వస్తికి బదులుగా రాణిగా చేయబడినటువంటి హదస్స అనబడేటువంటి ఇక ఎస్తేరు చెబుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంట్. తన చిన్నానైనటువంటి మొర్దెకై ఆమెకొచ్చి చెప్తున్నాడు, అమ్మా, హెబ్రీలందరి మీదకి కూడా ఒక మరణకరమైనటువంటి శాసనం ఒకటి చేయబడ్డది. హామాను అనేటువంటి వాడు కుయుక్తితో ఇటువంటి రాజ్య శాసనాన్ని చేయించాడు. ఒకవేళ నీవు రాణిగా ఉన్నావు అని అనుకుంటున్నావేమో, అంతఃపురంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, చాలా సెక్యూర్డ్గా ఉన్నాను అనుకుంటున్నావేమో, నీవు నా దేశానికి సంబంధించకుండా వేరే దేశంలో నువ్వు చాలా సుభిక్షంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ సమయంలో నీవు గనక చేయగలిగిన సహాయం చేయకపోతే దేవుడు వేరొక రీతిగా సహాయం చేస్తాడు. కానీ దీని నిమిత్తమే నీవు ఇక్కడ ఉన్నావేమో, దీని నిమిత్తమే దేవుడు నేను ఇక్కడ నియమించాడేమో ఆలోచించుకో అని మొర్దెకై చెప్తే ఆమె చెప్తుంది, నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ రాజు సన్నిధిని ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నా కానీ అది నా రాజుగారు కబురు పెడితే తప్ప రాణి అయినా కానీ రాజు సన్నిధికి రావడానికి వీలు లేదు. ఒకవేళ అలాగా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే గనక రాజు ఎవరి పక్షంగా తన రాజదండాన్ని చూపిస్తారో వాళ్ళు కృప కలిగిన వాళ్ళు, కృప నొందినటువంటి వాళ్ళు, వారి ప్రాణం స్పేర్ చేయబడుతుంది. లేదంటే వాళ్ళు అక్కడికక్కడే చంపబడతారు. సో రాణికి ఈ విషయం తెలుసు. వస్తి పిలిస్తే రాలేదు, ఎస్తేరు పిలవకుండా వెళుతుంది. పిలిస్తే రాలేదు కనుక ఆమెకు మరణం తప్పలేదు. ఒకవేళ పిలవకుండా వెళితే ఎస్తేరు కూడా మరణం తప్పదు. ఆమె అంటుంది, నేను నశించను. ఇఫ్ ఐ హ్యావ్ టు పెరిష్ ఐ విల్ పెరిష్. నేను నశిస్తాను, కానీ నా ఇంటెన్షన్ నా ప్రజలు బాగుండాలి, నా హెబ్రీ సంతానం బాగుండాలి, నా జనాంగం బాగుండాలి, నా స్వజనులు బాగుండాలి. ఒకవేళ నేను ప్రాణం పెట్టాల్సి వచ్చినా నేను పెడతాను, నేను చావాల్సి వచ్చినా చేస్తాను. నేను తెగించి ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఆ రోజున ఎస్తేరు చేసినటువంటి తెగింపు హెబ్రీ జనాంగం అంతా కూడా బ్రతికి బట్ట కట్టింది. హెబ్రీ జనాంగం అంతా కూడా అదే నన్ను విడుదల పొందారు. ఒక మనిషి చేసిన తెగింపు తన జనాంగాన్ని కాపాడుకుంది. 4 కుష్ఠరోగులు చేసినటువంటి తెగింపు ఒక రాజ్యాన్ని కాపాడుకున్నారు. అరిమతయ్య యోసేపు తెగించి యేసు దేహాన్ని తనకిమ్మని పిలాతు వద్దకు వెళ్ళాడు. అరిమతయ్య యోసేపు ప్రాణానికి తెగించి వెళ్ళాడు. వీళ్ళరా, దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దేశాంతరం వెళుతున్నాడట. ఒక యజమాని దేశాంతరం వెళుతూ తన ద్రాక్ష తోటను గుత్తదారులకి ఇచ్చి వెళ్ళాడట. అనేక మార్లు సేవకుల్ని పంపించాడట. ఆ సేవకుల్ని కొట్టి పంపించారట. ప్రవక్తలను పంపించాడు, కొట్టి పంపించారు. యాజకుల్ని పంపించారు, కొట్టి పంపించాడు. చివరికి ఆ యజమాని అనుకున్నాడట, నాకున్న ఒకగానొక కుమారుని పంపిస్తాను, వారు నా కుమారుణ్ణి సన్మానిస్తారు అనుకున్నాడట. ఆ కుమారుణ్ణి పంపించాడట. ఇదిగోరా వచ్చాడు వారసుడు, వీణ్ణి చంపితే ఇక మనకు డోకా ఉండదు, వీణ్ణి చంపితే ఇక మనకు మరలా ఇటువంటి సమస్య రాదని చెప్పి వారందరూ
కుమారుణ్ణి వారసుని చంపడానికి తీర్మానం చేసుకుని తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి చంపారట. యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేముకు పంపిస్తే ప్రజలు చేసినటువంటి మత వాదులు చేసినటువంటి పని, దేవుడు ఎంతోమంది నాయకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, యాజకులను పంపించాడు, లేవీయులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, ఎంతోమంది కాపరులను పంపించాడు. ఆయన తగిన కాలమందు, కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపించాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే వారు నా ఒకగానొక కుమారుని కూడా చంపారు. ప్రాణానికి తెగించి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, యేసయ్య తన ప్రాణానికి తెగించాడు. ఈ రోజున మనం దేనికి తెగిస్తున్నాం? భార్య ఉంటుండగానే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి తెగిస్తున్నారు. బిడ్డలు ఉంటుండగానే కడుపును పుట్టిన బిడ్డలను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళరా భయంకరమైనటువంటి విషయాలు మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. మనము దేనికి తెగిస్తూ ఉన్నాం? మనం దేనికి తెగించాలి? వీళ్ళరా అరిమితయ్య యోసేపు ప్రాణానికి తెగించి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళాడు. మనము దేనికి తెగిస్తూ ఉన్నాం? చాలా కాలం క్రితం, బహుశా 50s జరిగినటువంటి విషయం. ఒక ఆయనకు కెనడా వెళ్ళడానికి, మాకు తెలిసిన పాస్టర్ గారికి ఒక ఆయనకు కెనడా వెళ్ళడానికి వీసా వచ్చిందట. ఆయన ఇంటర్నేషనల్ టెర్మినల్కి వెళ్ళి 3 గంటల ముందే అక్కడ ఉండాలి కనుక 3 గంటల ముందే వెళ్ళి అక్కడ కూర్చున్నాడట. విమానాలు ల్యాండ్ అవ్వడం, విమానాలు టేకాఫ్ తీసుకోవడం చూసి భయపడి వచ్చేసాడట. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి దండలు వేసారట, సాల్వాలు కప్పారట, ఇంకా దగ్గరోళ్ళు ఉంగరాలు పెట్టారట. మా అంకులు, మా మావయ్య, మా చిన్నాన్న, మా మేనల్లుడు, ఇది రకరకాల వరుసలతోటి అందరూ కూడా సన్మానించి పంపించారు. ఆ విమానాలు గాల్లోకి వెళ్ళడం రావడం చూసి భయపడి ఇంటికి వచ్చేసాడట, సూట్ కేసులు మన పట్టుకుని. తెగించలేకపోయాడు అని చెప్తుంటారు. మా ఇంటి ఎదురుగుండానే మాకు అనుకూలంగా ఉండేటువంటి స్థలం ఒకటి ఉండేది. మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆ ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనమని మీ నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాము, కానీ తెగించి ఆయన కొనలేకపోయాడు. ఒక పావల దగ్గర, పావల అంటే తెలుసో లేదో మీకు, 25 పైస్, 25 పైస్ దగ్గర ఎక్కడో తేడా వచ్చిందట. ఆయన కొనడం మానేసేటట. ఆ రోజున తెగించి కొని ఉంటే ఈ రోజున లక్షల రూపాయలు ప్లస్ మనకు కలిసి వచ్చేటువంటి స్థలం. ఇప్పుడు పార్కింగ్ లేదు, బండ్లు పెట్టుకోవడానికి లేదు, చాలా ఇరుకైపోయింది. తెగించాల్సిన సమయంలో మనం తెగించకపోతే ప్రియులరా దాని పర్యవసానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. శిష్యులందరూ సేఫ్గా గదిలో ఉన్నారు. ఆ రోజున రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉంది. మత ఛాందసవాదులు సమాధికి కూడా సీలు వేయించారు. ఇంత ఉద్విగ్న పరిస్థితుల్లో అరిమితయ్య యోసేపు తెగించి యేసు దేహాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ రోజున మనము దేనికి తెగిస్తున్నాము? సువార్తకు తెగిస్తున్నామా? ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి తెగిస్తున్నామా? ఇతరులకి మేలు చేయడానికి తెగిస్తున్నామా? సంఘాలని కట్టడానికి తెగిస్తున్నామా? కోల్చడానికి తెగిస్తున్నామా? కొంతమంది మాటలు చాలా డిస్ట్రక్టివ్గా ఉంటాయి, కొంతమంది మాటలు కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. అందుకని వాక్యంలో రాయబడిన మాట, మీరు మాట్లాడుటకు నిదానించు వారును వినుటకు వేగిరపడి ఉండండి. దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరిచ్చాడు.
ఒకవేళ ఒకటే చూపించి రెండు నోరు ఇచ్చుంటే మనకి మనుషులు ఎలా ఉండేవారో అని ఆలోచిస్తాను. ఒక నోటుతో నాన్ వెజ్, ఒక నోటుతో వెజిటేరియన్, ఇంక లేకపోతే ఇంకేం తినేద్దాము అనిపిస్తుంది నాకు. దేవుడు ఒకటే నోరు ఇచ్చాడు మనకి, రెండు చెవులు ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం కాదు, మనకు రెండు చెవులు ఇచ్చింది. లేదా రెండు చెవులు ఇచ్చింది కళ్ళద్దాలు పెట్టుకోవడం కాదు, ఎక్కువ వినడానికి, తక్కువ మాట్లాడడానికి. వినుటకు వేగిరి పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. మనిషి యొక్క మాటలు అనేక సార్లు డిస్ట్రక్టివ్గా ఉంటాయి. దేవుని మాటలు కట్టేటువంటి మాటలుగా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడితే కుటుంబాలకి ఎన్నటికీ కలుసుకోకుండా విడిపోతాయి. కనుక మన మాటలు మనం దేనికి తెగిస్తున్నాం? మన నోట్లోనే ఉంది కత్తి. నాలుక ఎలాంటిదట? అది కత్తి లాంటిది. 52వ కీర్తనలో దావీదు గారు చెప్తాడు, వాడిగల మంగళ కత్తి వంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు సొసైటీలో. వాడిగల మంగళ కత్తి వంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఇలాంటి కత్తులు ఏమైనా ఉంటే చెక్ ఇన్ లగేజ్లో ఇవ్వాలి, కానీ క్యారీ-ఆన్లో వేయడానికి వీల్లేదు కదా. కానీ ఈ వాడిగల మంగళ కత్తిని ఏ క్యారీ-ఆన్ లేకపోతే ఏ సెక్యూరిటీ వాడు కూడా ఆఫ్ చేయలేడు. దీన్ని ఎవడన్నా తీసుకెళ్ళమంటాడు, ఏ దేశమైనా తీసుకెళ్ళచ్చు దీన్ని కదండి. ఎంత హై సెక్యూరిటీ ఉన్నా ట్రంప్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ కత్తిని ఎవడ ఆపలేడు, అది నోట్లోనే ఉంటుంది. అర్థమవుతుందా? వాడిగల మంగళ కత్తి వంటి మాటలు. పలానా ఆయనతో మాట్లాడితే కడుపు తరుక్కుపోద్దండి అంటాడు ఒక్కొక్కడు. కొయ్యుడు కానండి పొడిసినట్టుగా మాట్లాడతాడండి, రక్తం బొట్ట కారిపోయిందండి ఆయన మాట్లాడుతుంటే అంటాడు. అంటే అంత వాడిగల మంగళ కత్తి వంటి మాటలు మాట్లాడేవాడు ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇది ఏ చెకిన్లోనూ కూడా ఎవడు వేయాల్సిన పల్లె. దర్జాగా నోట్లో మన ఫ్లైట్లో తీసుకొచ్చేస్తాం కదండి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాం, చర్చికి తీసుకొస్తాం, కొయిర్కి తీసుకొస్తాం, ఉపవాస ప్రార్థనకు తెస్తాం. ఏమిటిది? వాడిగల మంగళ కత్తి, తెగిపోయే మాటలు. పిల్లల దేనికి మనం తెగిస్తున్నాం? యేసయ్య ప్రాణానికి తెగించాడు. ఆయన మృతిని ఆయన ఆహ్వానిస్తూ ఆయన వచ్చాడు. ఇదిగో నేను ప్రాణం పెట్టడానికి, తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు మనుష్య కుమారుడికి అధికారం ఉంది. పిల్లల మనం దేనికి తెగిస్తున్నాం? చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం, తరలు మంచిద్దామండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో, ఈరోజు పలానా ఆయన వచ్చిండుంటే బాగుండేది, ఈ వాక్యం ఆయనకి కరెక్ట్గా సరిపోయేదని. లేని వాళ్ళ గురించి మాట్లాడు పరిశుద్ధాత్మదేవుడు. ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు, లేనివాడి గురించి మాట్లాడు. ఉన్నవాడి గురించి మాట్లాడతాడు, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు. దయచేసి తరలు వంచుదాం. అమ్మ, నువ్వు దేనికోసం తెగించావు? నిజంగా ఈ దేశం రావడానికి తెగించి విమానం ఎక్కాం, 20 గంటలు ప్రయాణం చేసి వచ్చాం. ఎక్కడ ఆగడానికి లేదు, దిగడానికి లేదు. వాడు దించితే దిగినట్టు. ప్రియులరా, ఎలాంటి పరిస్థితుల్లో మనం తెగించి ఇక్కడికి వచ్చాం, కానీ తెగించి ప్రభు కోసం జీవిద్దామా? ఒక సేవకుడిని ఎప్పుడైనా నీవు ఆదరించావా? ఒక సేవకుడిని ఎప్పుడైనా నీవు దీవించావా? ఇక్కడికి వచ్చిన తర్వాత మన బ్రతుకులో ఎప్పుడైనా ఒక ఘనమైనటువంటి రీతిలో ఒక సేవకుడిని మనం సత్కరించగలిగామా? ఒకవేళ ఇండియాలో ఉన్నటువంటి మన బంధువులు ఎవరినైనా తక్కువ స్థాయిలో, ఇంకా అనారోగ్యంలో, అప్పుల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం ఆదుకున్నామా? హల్లెలూయా, స్తోత్రం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి ఎవరి మట్టుకాళ్ళు. అయ్యా, తెగింపు కలిగిన జీవితాన్ని నాకు అనుగ్రహించండి. తెగించి నీ కోసం జీవించడానికి సహాయం చేయండి. నా మాటలు తక్కువగా ఉండడానికి,
అయ్యా, నేను వినగలిగిన బుద్ధి నాకు నేర్పించండి ప్రభా. శిష్యునికి తగినటువంటి నోరు నాకు అనుగ్రహించండి. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. అగణ్య పాపియని త్రోయక తనను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను. శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శీలనగము పైకి లాగినను సుఖ కళావళు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నడించిన. నన్ను గురించి తన కుమారుని దాచేసుకోకుండా తెగించి మృతికి అప్పగించి తండ్రి అయిన దేవుడు మన గురించి చేసినటువంటి అద్భుతమైన కార్యం. తెగించి తన ఒక్కగానొక కుమారుణ్ణి మృతికి అప్పగించాడట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. తన ఒక్కగానే ఒక కుమారుణ్ణి నలుగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన తెగించి తన కుమారుణ్ణి మృతికి అప్పగించాడు. ఇది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. తండ్రి అయిన దేవుడు తెగించి తన కుమారుణ్ణి మృతికి అప్పగించాడు. కుమారుడు తెగించి మరణానికి తల వంచాడు. మనము దేనికి తెగిస్తున్నాం? దేనికి తెగించాలి? నీ మాటల వలన సంఘం విచ్ఛిన్నమవుతుందేమో, నీ మాటల వలన ఎదుటి వారు గాయపడుతున్నారేమో, నీ మాటల వలన కుటుంబాలు చీలిపోతున్నాయేమో. నీ యాటిట్యూడ్, actions speak more louder than the voice. Action speaks more louder than your words. దేనికి తెగిస్తున్నావు? అరిమతయ్య యోసేపు ప్రాణానికి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. 4 కుష్ఠరోగులు
ప్రాణానికి తెగించి సిరియనుల దండుపేటలకు వెళ్ళారు. ఎస్తేరు ప్రాణానికి తెగించి రాజు సన్నిధికి వెళ్ళింది. యేసయ్య ప్రాణానికి తెగించి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఒక విధంగా మనము తెగించి భారతదేశం నుండి అమెరికా దేశం వచ్చాం. ఇప్పుడు మనము దేనికోసం తెగించాలి? దేనికోసం తెగిస్తూ ఉన్నాం? ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పాదాల కొందనాలు స్వామి, స్తోత్రాలు. తెగింపు లేని జీవితంలో మేమున్నామయ్యా. నాకెందుకులే అనుకుంటున్నాం. తెగించాల్సిన పరిస్థితుల్లో చాలా డిప్లొమాటిక్గా మేము ప్రవర్తిస్తున్నాం. యాకోబు పత్రికలో రాస్తున్నట్లుగా ఏలియా మగసిరి కలిగి ప్రార్థించాడు. ప్రభా, మా మగసిరి స్త్రీలను బాధించడమే అయితే మమ్మల్ని క్షమించండి. మా మగసిరి సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం అయితే మమ్మల్ని మన్నించండి. మా దమ్ము, మా ధైర్యం, మా సంపాదన అయ్యుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకోసం తెగించడానికి సహాయం చేయలేదా? పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉండేటువంటి తెగింపు దయచేయండి ప్రభా. అపవిత్రంగా బ్రతకడానికి ఉన్న అన్ని అవకాశాలని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించేటువంటి తెగింపు దయచేయండి స్వామి. రక్షించబడ్డాం అనుకుంటున్నాయి, దురభిమాన పాపములో పడిపోతున్నాం, వ్యక్తుల మీద ఆధారపడుతున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి స్వామి. నీతివంతమైన బ్రతుకు మాకు దయచేయండి ప్రభా. మీరు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు. మా మాటలు చాలా భక్తిగా ఉంటున్నాయి, కానీ మా అంతరంగం మీకు చాలా దూరంగా ఉంటుంది ప్రభా. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. దయచేసి క్షమించండి స్వామి. Help us to be constructive, Lord. Help us to be constructive. కట్టేటువంటి వాళ్ళగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ సంఘాన్ని కట్టండి ప్రభువా. ఈ సంఘానికి మరలా పూర్వ వైభవాన్ని తీసుకురండి స్వామి. దానికి మేము చేయగలిగిన ప్రతి మంచి పనికి మేము తెగించి ముందుకోవడానికి సహాయం చేయండి. ఎంతగా అవమానించబడ్డామో తిరిగి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి స్వామి. నీకోసం తెగించి మేము నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి కృప మీరు మాకు అందరికీ దయచేయమని నన్ను నడిపిస్తున్న బిడ్డలు మీరు దీవించండి. అనేక మంది తొట్టిల్లిపోయారు, తిరిగి సమకూర్చండి. సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అంతరంగం నాయన పరిశుద్ధంగా మేము కాపాడుకోవడానికి నీ కృప దయచేయమని ఈ గాయపడిన హస్తాలకు మరొకసారి మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్.